ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో ఘట్టాలైతే జరిగాయని చెప్పుకోవచ్చు. మొదటగా ఇటు ఢిల్లీ ప్రభుత్వంతో పాటు సౌత్ గ్రూప్ చెందిన నాయకులందరి పైన కూడా టార్గెట్ చేస్తూ కూడా ఈడీ అలాగే సిబిఐ 2 దర్యాప్తు సంస్థలు వెళ్తున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎమ్మెల్సీ కవిత పైన కూడా ఇందులో ఆరోపణలు చేస్తూ ఆమెను అరెస్ట్ చేస్తూ ఇటు ఈడీ అధికారులు ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. దాదాపుగా ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీలో అయితే తీసుకెళ్లారు. జ్యుడిషియల్ కస్టడీ కూడా ఏప్రిల్ 9వ తేదీన ముగిసింది. ఏప్రిల్ 9వ తేదీన ముగిసిన తర్వాత ఆమెను ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. ఆమె హాజరుపరిచినప్పుడు ఆమె చాలా అంశాలు ఇప్పుడు కోర్టు ముందుకైతే దృష్టిలోకి తీసుకొచ్చారు. చాలా అంశాలు చెప్పుకోవచ్చు. ఉదాహరణ చాలా అంశాల్లో భాగంగా నేను కవిత మొదటి నుంచి చెప్తున్నట్టుగా నేను ఈ కేసులో నేను బాధితురాలను కాదు, ఈ కేసులో అంటూ కూడా ఆమె చెప్తున్న పరిస్థితి ఈరోజు తీసుకొచ్చిన తర్వాత చాలా అంశాలతో కూడుకోవచ్చు. 14 రోజులు మరోసారి కస్టడీని పొడిగించాలంటూ కూడా ఈడీ అధికారులు మరోసారి కోరారు. అయితే ఆ 14 రోజుల కస్టడీకి సంబంధించి ఎలాంటి గ్రౌండ్స్ సరిగా లేవు, సో ఇలాంటి 14 రోజులు కస్టడీ ఇవ్వకండి అంటూ కూడా ఆ కవిత తరపు న్యాయవాదులు అయితే కోరారు. సో ఇలాంటి కోణంలోనే 10 నిమిషాలు కవితతో మాట్లాడేందుకు ఇటు న్యాయవాదులు కావచ్చు, కవిత కుటుంబ సభ్యులు కలిసేందుకు సమయం కూడా కోరారు. సో న్యాయమూర్తి కూడా కవిత బవేజా దీనికి సంబంధించి సమయం కూడా ఇచ్చారు. సో కలిసిన తర్వాత కవిత కోర్టు నుంచి బయటకు వచ్చిన సమయంలో ఆమె చాలా అంశాలు మరోసారి తీసుకొచ్చింది. ఈ కేసులో నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇది కేవలం రాజకీయంగా కుట్రపూరితంగా మాత్రమే ఈ కేసు వెళ్తోంది, సో దీని గురించి మీరు ఆలోచించాలంటూ కూడా మరోసారి మీడియా అందరికీ వినిపించే విధంగా కవిత చెప్పుకుంటూ వెళ్ళింది. మరో విధంగా ఈ దీంతో పాటు కవిత ఒక 4 పేజీల లేఖను కూడా సిద్ధం చేస్తూ కూడా కోర్టులోకి వచ్చారని కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎవరైనా బాధితురాలు ఉన్నారంటే అది నేనే అంటూ కూడా ఆమె చెప్తున్న పరిస్థితి. ఈ కేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ దర్యాప్తు సంస్థలు చెప్తున్నట్లుగా ఆర్థికంగా ఎలాంటి లబ్ధి నాకు చేకూరలేదంటూ కూడా కవిత చెప్తున్న పరిస్థితి మనం చూసుకోవాలి. సిబిఐ ఈడీ దర్యాప్తు సంస్థలు ఇటు మీడియా విచారణ కంటే చాలా ఎక్కువగా చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. మరి సిబిఐ ఈడీ 2 దర్యాప్తు సంస్థలు కూడా 2.5 ఏళ్ళుగా విచారణ చేస్తున్నారంటూ కూడా ఆమె తెలిపిన పరిస్థితి మరి చూసుకోవాలి. రాజకీయంగా వ్యక్తిగతంగా నాకు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాత్రమే ఈడీ అధికారులు సిబిఐ 2 కూడా ముందుకెళ్తున్నాయి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. నా మొబైల్ నంబర్ను టీవీ ఛానల్లో ప్రచారం చేసి నా ప్రైవసీని దెబ్బతీస్తున్నారంటూ కూడా కవిత ఈ లెటర్లో ప్రస్తావన చేశారు. 4 పర్యాయాలు విచారణకు హాజరయ్యాను, సో అలాంటి సందర్భంలో నా బ్యాంకుల డీటెయిల్స్ మిగతా డీటెయిల్స్ అన్నిటి కూడా ఈడీ అధికారులకు సమర్పించానంటూ కూడా కవిత చెప్పింది. మరి ధరా సంస్థకు నా ఫోన్లు అన్నీ కూడా అందజేశానంటూ కూడా కవిత తెలిపిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. గత 2.5 ఏళ్ళుగా భాగంగా అనేక సోదాలు విచారణ సందర్భంగా మేము హాజరయ్యాను, నేను ప్రతి సందర్భంలోనూ సహకరించానంటూ కూడా కవిత తెలుపుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. కేవలం మానసికంగా వేధింపులకు మాత్రమే ఇటు ఈడీ సిబిఐ 2 దర్యాప్తు సంస్థలు నడుస్తున్నాయంటూ కూడా కవిత చెప్తుంది. మరి వాంగ్మూలాలు తరచు మారుస్తూ వచ్చిన వారిని ఆర్థికంగా ఆధారంగా చేసుకుంటూ వాంగ్మూలాల ఆధారంగానే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా సో చెప్తున్నారు. మరి ఇంతవరకు కేసుకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే గతంలో ఎక్సైజ్ పాలసీ రూపకల్పన తర్వాత ఇటు సౌత్ గ్రూప్ చెందిన నాయకులకు ఇటు ఉన్న వ్యాపారులకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ కేసు అయితే వచ్చింది. సో అందులోనే 100 కోట్ల ముడుపులు ఇటు ఆ సౌత్ గ్రూప్ చెందిన నాయకుల నుంచి ఆ ప్రభుత్వానికి సంబంధించిన నాయకుల చేతులకు వెళ్ళింది. తద్వారానే ఇటు గోవా కావచ్చు, ఇతర రాష్ట్రాల ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చు పెట్టింది అనే విధంగా కోణంలోనే ఇప్పటి వరకు కూడా ఈడీ సిబిఐ 2 దర్యాప్తు సంస్థలు కూడా ముందుకు నడుస్తున్నాయి. మరి అలాంటి ఆధారాలు లేనప్పుడు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారంటూ కూడా ఆమె మరోసారి ప్రస్తావన చేసింది. మరి అలాంటి ఆధారాలు ఎందుకు లేనప్పుడు మరి ఎందుకు అరెస్టులు ఏంటి అంటూ కూడా ఆమె మరోసారి దృష్టిలోకి వచ్చింది. సుప్రీంకోర్టులో కఠిన చర్యలు తీసుకోమని కూడా చెప్తున్న పరిస్థితి మనం చూసుకోవాలి. 95% ప్రతిపక్ష నేతలపైన టార్గెట్ చేస్తూ కూడా ఇటు ముందుకెళ్తున్నారు. బీజేపీలోకి ఎవరైతే చేరుతున్నారో వారిపైన ఈ కేసులు ఎత్తివేత కార్యక్రమం అయితే జరుగుతోంది. పార్లమెంట్ సాక్షిగా బీజేపీ నేతలను ఉద్దేశించి నోరు మూసుకొని ఉండండి లేకపోతే ఈడీని పంపుతాం అంటున్నట్లుగా కూడా అలాంటి అంశాలను కూడా కవిత ఈ లేఖలో అయితే పేర్కొంది. మరి ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో విపక్ష పార్టీలన్నీ న్యాయ వ్యవస్థ వైపు చూస్తున్నాయి. న్యాయ వ్యవస్థ అందరినీ కాపాడాలంటూ కూడా కవిత ఈ లేఖలో ముఖ్యమైన అంశాలుగా చేసుకోవచ్చు. కవిత దర్యాప్తు సంబంధించి నేను పూర్తిగా సహకరిస్తున్నాను అలాంటి అంశాలైతే ఆ కవిత చెప్పిన పరిస్థితి చూసుకోవాలి. మరి ఏప్రిల్ 9వ తేదీన కవిత ఈడీ విచారణ నుంచి తిహార్ జైలు నుంచి ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టుకైతే హాజరుపరిచారు. మరోసారి 14 రోజులు కస్టడీని అయితే పొడిగించారు. ఏప్రిల్ 23వ తేదీ వరకు తిహార్ జైల్లో కవిత ఉండబోతోంది. 23వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు
మరోసారి తిహార్ జైలు నుంచి కవితను తీసుకొచ్చి ఢిల్లీలోని రోజెవెన్యూ కోర్టులో హాజరుపరిచిపోతారు. ఇలాంటి సందర్భంలోనే సొంతంగా వాదనలు వినిపించడానికి ఎవరికైతే అవకాశాలు ఉంటాయో అలాంటి అవకాశాలు కవితకు కూడా కల్పించాలంటూ కూడా మరోసారి ఆ న్యాయమూర్తికి కోరారు. అయితే లిఖితపూర్వకంగా రాసివ్వండి, ఏప్రిల్ 23వ తేదీన అవకాశం కల్పించడానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పారు. సో ఇలాంటి నేపథ్యంలోనే ఒకవేళ ఇప్పుడు న్యాయమూర్తికి సంబంధించి ఇటు న్యాయవాదులు, కవిత తరపు న్యాయవాదులు లిఖితపూర్వకంగా రాసి కవిత స్వయంగా తన వాదనలు వినిపించడానికి అవకాశం కల్పిస్తే ఏప్రిల్ 23వ తేదీన కవిత ఎలాంటి వాదనలు వినిపించిపోతారు. ఇప్పటి వరకు అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, మనీష్ సిసోడియా కావచ్చు, సంజయ్ సింగ్ కావచ్చు, ఇలాంటి వ్యక్తులందరూ కూడా స్వయంగా వారి వాదనలు వారే వినిపించారు. కాబట్టి కవితకు అవకాశం ఇస్తే తన కేసు నుంచి బయటకు రావడానికి కవిత ఏ విధంగా వాదించబోతుంది, అలాంటి అంశాలకు సంబంధించి ఏప్రిల్ 23వ తేదీన మనకి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.